అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం అయితే ఏర్పడబోతుందండి. అయితే ఈ చంద్రగ్రహణం మనకి భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఈ గ్రహణం ఏ రోజున ఏర్పడుతుంది, గ్రహణ పట్టు విడుపు సమయాలు, ఇంకా ఈ గ్రహణం ఏ దేశాలలో కనిపిస్తుంది, భారతీయులు ఈ గ్రహణ నియమాలు పాటించాలా వద్దా, అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలను పాటించాలా వద్దా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ చంద్రగ్రహణం మనకి ఏ రోజున ఏర్పడబోతుంది, గ్రహణ పట్టు విడుపు సమయాల గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి. మనకి ప్రతి సంవత్సరం కూడా 4 గ్రహణాలు అయితే ఏర్పడతాయండి. 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు అయితే ఏర్పడతాయి. అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటో అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు సూర్యుని యొక్క కాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుగా అయితే ఉంటుందండి. ఇలా ఉండడం వల్ల భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు, కాబట్టి దీనిని చంద్రగ్రహణం అని అంటారు. ఈ చంద్రగ్రహణాలు ఎప్పుడు కూడా పౌర్ణమి రోజున అయితే జరుగుతాయి. అమావాస్య రోజున సూర్యగ్రహణాలు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం మనకి ఎప్పుడు ఏర్పడబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి 2024 సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం రోజు అయితే ఏర్పడుతుందండి. ఇంకా గ్రహణ పట్టు సమయం వచ్చేసి ఉదయం 6:11 నుండి ప్రారంభమయ్యి 10:07 వరకు ఉంటుందండి. పూర్తి వ్యవధి వచ్చేసి 4:05 అయితే ఉంటుంది మనకి గ్రహణం. అయితే ఈ గ్రహణం మనకి భారతదేశంలో అయితే కనిపించదండి. ఎందుకంటే మనకి ఈ గ్రహణం ఉదయం సమయంలో ఏర్పడుతుంది కాబట్టి, మనకి ఉదయం వేళల్లో చంద్రుడు కనిపించడు కాబట్టి ఈ గ్రహణం మనకి భారతదేశంలో అయితే కనిపించదు. ఇంకా ఈ పాక్షిక చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, అలాగే ఆసియా మరియు రష్యాలోని పశ్చిమ ప్రాంతాలతో పాటుగా అంటార్క్టికాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే కనిపిస్తుంది. అలాగే భారతదేశంలో ఉన్నవారు గ్రహణ సూతక కాల నియమాలను పాటించవలసిన అవసరం లేదండి. ఇంకా పట్టు విడుపు స్నానాలు, ఇంకా ఇంటిని శుభ్రం చేసుకోవడం, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవడం కూడా అవసరం లేదండి. ఇంకా గర్భిణీ స్త్రీల విషయానికి వచ్చేస్తే గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదండి. నేను పైన చెప్పిన దేశాలలో మన దేశం వారు ఎవరైనా తెలుగు వారు ఉంటే వారి మాత్రం గ్రహణ సూతక నియమాలు, ఇంకా గర్భిణీ స్త్రీలు ఉంటే జాగ్రత్తలు గ్రహణ నియమాలు అయితే తప్పకుండా పాటించాలి. అయితే గ్రహణం మన ఇండియాలో కనిపించట్లేదు కదా, మరి గర్భిణీ స్త్రీలు బయటకు రావచ్చా అని అంటే, ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఇంట్లో ఉంటేనే మంచిదండి. ఎందుకని అంటే సూర్యుడు ఎక్కడైనా ఒకే సూర్యుడు కదా, చంద్రుడు కూడా ఎక్కడైనా ఒకే చంద్రుడు కదా, మరి గ్రహణం ఏర్పడినప్పుడు ఆ గ్రహణ ప్రభావం అనేది కొద్దిగా మన పైన అయితే చూపుతుందండి. అందుకని మీరు గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఈ సమయంలో ఇంట్లో ఉంటేనే మంచిది. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.